ఇది ఆఖరి మాట. ఇక నువ్వు అమ్మాయి గారితో మాట్లాడినా కాదు, కన్నెత్తి చూసినా నిన్నైనా నరుకుతాను, నన్ను నేను నరుక్కోనైనా సత్తాను. ఆ రోజైతే పెద్ద మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఇంతవరకు తీసుకొచ్చావు. ఇప్పుడు ఏమైందో చూడు. ఆనాడే వాడిని కాటికి పంపించుంటే సరిపోయేది. అసలు అప్పుడే చేద్దాం అనుకున్నాను బావా, ఈ ముసలోడు ఒప్పుకోలేదు. నోరు మోయండ్రా. ఇప్పుడు ఏమైందని? ఏమైందా? మన కుటుంబ గౌరవం గంగలో కలిసిపోయింది. అసలు దీన్ని ఏంటి ఊరికే ఎగురుతావేటి? అసలు దీన్ని ఊరు పంపించడమే నేను చేసిన పెద్ద పొరపాటు. ఈ ఊరు పంపించబట్టే ఇంకా మన కాళ్ళు ఎత్తటుంది. లేకపోతే అదే మీ సిటీలో అయితే చిన్న చీటీ మొక్క కూడా అట్టకుండా లేచిపోయి ఉండేది. అమ్మాయి నువ్వు కూర్చమ్మా అని చెప్తాను కదా. నాయానో భయానో చెప్పి పెళ్లి జరిపిస్తున్నాం కదా, ఊరికి అడుగుతారేటి? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు తాతయ్య. ఏమిటి పెద్దంతరం చిన్నంతరం లేకుండా తాతయ్య మాటకి ఎదురు చెప్తా? ఎదురు చెప్పడం లేదు, నిజం చెప్తున్నాను. నాకు ఇష్టం లేని పెళ్లి తలపెడితే నా శవాన్ని మీరు చూసేది. అది ముందే చేసి ఉంటే ఈ కుటుంబం బదారణ పడకుండా ఉండేది. నువ్వు గిందుకు చచ్చినా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. అంతేకాదు, ఇక్కడ నీ మెళ్ళో తాళి కట్టడం, అక్కడ వాడి పాడి కట్టడం రెండు ఒకేసారి జరిగిపోతాయి. ఏమనుకుంటున్నావు? అబ్బా నువ్వు ఉండరా ఓరకేను. అసలే ఎదవలతో ఏ చిన్న గొడవ పడ్డా పేదల మీద అగాయిత్యం అని చెప్పి పత్రికలాళ్ళు, ప్రజాసంఘం వాళ్ళు, పనికి మాలిన ఎదవలంతా ఉన్నాయి లేని కలిసి కొంప కొల్లేరు చేస్తున్నారు. అసలే నువ్వు లీడర్వి, అందులో నువ్వు పెద్ద నాయకుడివి. అయితే ఏమిటిటా? కుటుంబం బరువు పోయినా పర్లేదు, ఎలాగోలాగా మేనేజ్ చేసుకోగలం. బోల్డ్ డబ్బు పోసి అటమైన వాళ్ళ కాళ్ళు అట్టుకుని సంపాదించుకున్న పదవి అది పోయిందంటే గడ్డి పోసుకుంటే చులకనైపోతాం. అవునండి, ఈ మధ్య పోలీసు వారు ఏ పనులన్నా మానేస్తున్నారు గాని ప్రేమికుల జంట ఇలా కనిపిస్తే చాలు పెళ్లి మండపాలుగా పోలీస్ స్టేషన్లు మార్చేయడం హామీగా పెట్టుకున్నారు. అందుకని అక్క నేను పెళ్లి చేసుకోను. నీ మగతనానికి తోడు అలకొకటి. చిన్నబాబు గారి అలక అది కాదు బాబు. మరి ఎంత మేనరికమైనా ఒకడు ముట్టుకున్న దాన్ని చేసుకోవడం అని. తొందర కానివయ్యా. ముహూర్తానికి టైం అయింది, పెళ్లి కుమార్తెని తీసుకురండి అమ్మా. మొత్తం టైం అయిపోతుంది, నేను తీసుకురండి. అమ్మా శాంతి, తలుపు తీయమ్మా. శాంతి, అమ్మా శాంతి. శాంతి! అయ్యా నాన్న, ఇన్నాళ్ళు తండ్రిగా నిన్ను గౌరవించాను, కానీ నువ్వు నా మనసు అర్థం చేసుకోలేదు. ఇక ఇప్పుడు అయ్యా నాయనా సుందరం అయ్యా వెళ్ళొద్దురా, అళ్ళు పోతాడురా, చంపేస్తారా బాబు. తెలిసి చచ్చిపోయిందిరా, నీకు ఆదాన్ని పెట్టాలి. వెళ్ళిపోగరా బాబు, నన్ను బాబు. బాబు కొడక వెళ్ళొద్దురా బాబు, నీకు దండం పెడతారా బాబు. అయ్యా వద్దురా, నాకు తక్కకుండా పోగరా నాయన, వద్దురా బాబు. అయ్యా వద్దయ్యా, అయ్యా వద్దన్నా నా మాట మనకి అమ్మాయిని మర్చిపోరా, అక్కడికి వెళ్ళొద్దు సుందరం. శాంతి, తలుపు తీయమ్మా. శాంతి, ఎందుకు ఇలా ఆలోచిస్తావు? శాంతి, అల్లరి పెట్టి కూర్చోవు. నీకు పెళ్లి వద్దా? నాకు ఈ పెళ్ళొద్దు బావా. నీకు పెళ్లి వద్దా? నీకు పెళ్ళొద్దు. ఈడ్చుకొచ్చి పీటల మీద పడేరా.
ఇద్దరిలో నా పరువు తీసావు కదే ఈ పెళ్లి చేసుకోను. నీ శవానికైనా పెళ్లి చేస్తావు కుదా. నాకు ఈ పెళ్ళొద్దు. No! ఏ పంతులు, నువ్వు కానీ ఏంట్రా చూస్తావు? ఎక్కడాలి? నాకు ఈ పెళ్ళొద్దు. నేను ఈ పెళ్లి చేసుకోను. ఇంకా చెప్పరా? No! నన్ను వదిలేయండి. ఈ పెళ్లి చేసుకోను. No! ఏమిటిది? చూసావా ఇది ఎక్కడ విడ్డూరం అమ్మా? శాంతి! శాంతి, ఆగు! శాంతి! అమ్మా శాంతి! 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 సుందరం! శాంతి! సుందరం! శాంతి! శాంతి! సుందరం! శాంతి! సుందరం! శవానికి తల కురువు పెట్టాక వెనక్కి తిరిగి చూడకూడదు. అది ఆచారం. శవం పూర్తిగా తగలడే వరకు దగ్గరుండి కాపలా కాయటం శ్మశానంలో కాటి కాపడి పని. వెనక్కి తిరిగి చూడకుండా హైదరాబాద్ వెళ్ళిపో. వెళ్తాను, వీళ్ళ అంతం చూస్తాను. ప్రభువుల్లాగా ఏలాం. కిరీటాన్ని ఒక కూలివాడి కొడుకు కాలితో తన్నిచ్చావు మావా. నీ చేతులు విరిగిపోయాయా, చావ చచ్చిందా? ఇంత జరిగి తలల దిగి అక్కడ ఘోరాలు జరిగిపోతూ ఉంటే ఇక్కడ తాపిగా చుట్టకాల్చుకుంటూ కూర్చున్నావు నువ్వు. ఏడు హైదరాబాద్ లో కూకొని ఓ ఏదో కౌరు చెప్పడం కాదు. ఓ పల్లెటూరు వచ్చి 4 రోజులు ఉండి తెలుసుద్ది. రోజులు ఇప్పుడేం కీతంలాగా ఉన్నాయా ఏంటి? అసలు ఇదిగో అంతా ఈ యాదవ్ మూలాన్ని వచ్చింది. వాడేం చేశాడు మధ్య? ఏం చేశాడా? ఈడ సుందరం చెల్లెని పాడు చేశాడు. దాంతో మన కుటుంబ పరువు, కులం పరువు బాధను పడింది. ఏంటి ఇవాళ ఈవిడేమో కొత్తగా చేస్తున్నాడా? మా వయసులో మేము చేయలేదా? వాడు చేయలేదా? మన రావుడు గారు చేయలేదా? ఏనా ఏనాడన్నా జరిగిందా మనకిలాగా? ఏదన్నా పాడు పని చేసినా నెగ్గుకు రావాలరా. చేతకానేరం. వీడు చేసింది తప్పేం కాదు. కావాలనుకున్నాడు, అనుభవించాడు. తరతరాలుగా మనకు అడ్డమైన చాకరీ చేస్తూ మన కాళ్ల కింద తొత్తుల్లా పడి ఉండే ఆతములు ఇవాళ నడిపొచ్చారులో నా కూతుర్ని ఆయ్! ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేసినా వాళ్ళ హక్కుల్ని అడ్డం పెట్టుకున్నారు. ఆ దరిద్రుడు నా కూతుర్ని వలలో వేసుకున్నా నేను ఏమీ చేయలేకపోయాను. కారణం నా కూతురు వాడి మీద మనసు పడ్డది కనుక. మన పొలాల్లో ఎర్రజెండాలు పాతినా ఏమీ చేయలేకపోయాం. కారణం ఇనామీ పేర్లతో మిగిలిన భూములు కొన్ని వేల ఎకరాలు మనమే అనుభవిస్తున్నాం కనుక. ఆది నుంచి మనిషి మనుగడకు మూలం భూమి, ఆడది. ఈ రెండు మన చేజారిపోతున్నాయి. వాటిని చేజిక్కించుకోవాలని చూసి ఆ వెధమని వాడి ముఠాని మనం అందరం కలిసి సర్వనాశనం చేయాలి. సంగతి ముందే చెప్పాను బావా. ఇక ఈ ముసలాయనే ఒప్పుకోలేదు. మొన్నటికి మొన్న మా చేతిలో జెండా ఎందుకు పాతావురా అని అడిగితే దున్నేవాడిదే భూమిరా రా అంట బావా రా. అసలు ఆ సుందరంగాడు మన ఊళ్ళో ఈ రైతు కూలీ సంఘం పెట్టాకే ఈ ముసలం ముట్టింది. మరీ బరి తెగించారు దొరబాబు. మా సుబ్బారాయుడు గారి పొలం ఖాళీగా ఉందనే ఊరి చివరి సినిమా హాల్ కట్టించాడు. అక్కడికి మన ఆడవాళ్ళు కూడా పోవడం భయంగా ఉంది. కొంగులు పట్టుకుని లాగే కాడకొచ్చారు నా యాళ్ళు. ఏళ్లకి భయపడి మన ఆడపిల్లల్ని
స్కూళ్ళకి పంపడం కూడా మానేశారు. మా ఏం చేస్తారండి, తస్తారా? మొన్న అపరాజ్యపు దరిద్రపు వెధవా మీ వాళ్ళ అమ్మాయినే ఆ పొలం గట్టు చెట్టు చోటుకు తీసుకువెళ్ళి ఆ చీటు చాటుకు లాక్కెళ్ళదు ఏం లేదురా ఎదవల పొగారులు. అనేది చూడక డాష్ ఇచ్చాడు అంతే. అది 10 మందిని చెప్పుకుంటారా? ఇలా పరువు కోసమని గుప్పెట్లో పెట్టుకోబట్టే వెధవలు రెచ్చిపోతున్నారు. గిల్లేస్తే సరిపోయేనాడు గిల్లేయకపోబట్టే ఇయ్యాల గొడ్డళ్ళకు పనిపడి ఈ రాత్రికి రాత్రే గూడెం మొత్తం తగలెట్టిస్తాను. ఎంటబడి కుక్కల్ని తరిమినట్టు తరిమి తరిమి చంపిస్తాను. దగ్గరుండి గూడెంలో ఆడాళ్ళను మొత్తం చెడగొట్టిస్తాను. అడ్డం వచ్చిన వాళ్ళ కాళ్ళు గొడ్డలతో నరికిస్తాను. అల్లుడు చెప్పు. అర్జునుడు శిఖండి నడ్డు పెట్టుకున్నట్టు నీ అధికారాన్ని పోలీసు బలగాన్ని నాకు అడ్డు పెట్టు.